అయితే ఈ వాలంటీర్ వ్యవస్థ ఉందో అది నిజంగా ఏపీలో ఇప్పుడు అవసరం ఉందంటారా? వాలంటీర్లు ఉన్నారు కదా, వాళ్ళు అంతమంది కాలేదు. వాలంటీర్ల వ్యవస్థ అంటే బడ్జెట్ బట్టి జీతాలు పెంచాలి వాళ్ళకి కూడా. వ్యవసాయంలోనే కాదు, సిటీలో కూడా అవసరం ఉండాలి. శాఖలే ఉంటుంది, కొంతమంది లేకుండా కొంత తగ్గించి చేయడం కష్టం. చూసుకున్నట్లయితే వాలంటీర్కి సంబంధించిన ఈ వ్యవస్థ ఉండటం మంచిది అంటారా, లేదా తీసేయడం మంచిది అంటారా? వాలంటీర్లు ఉండడం మంచిది, ఎందుకంటే అన్నిటికీ సచివాలయం చుట్టూ తిరగాలంటే ఇప్పుడు ఆఫీసు తిరగలేరు. వాలంటీర్లు ఉంటేనే జనాలు అందరూ కన్వీనియంట్గా ఉంటుంది. కాకపోతే కొత్త ప్రభుత్వం కూడా ఇంకా ప్రజెంట్ ఇంకేం అమలుపరచలే వాలంటీర్ని. కానీ అమలుపరిస్తే జనాలందరికీ కష్టాలు లేకుండా ఏమైనా సర్టిఫికేట్స్ కానీ ఏమైనా చిన్న చిన్న పనులు అన్నీ ఈజీగా అవుతాయి. అది చూసుకున్నట్లయితే వాలంటీర్ వ్యవస్థ అనేది ఉండటం మంచిది అంటారా, తీసేయడం మంచిది అంటారా? ఏమనండి, ఇప్పుడు వరకు మరి అప్పుడు ఎట్లా ఉండదు, మరి మనుషులు మనస్తత్వాలు కదా ఇవన్నీ, దాన్ని బట్టి ఏం చేస్తారో తెలియదండి. ఓకే, అది బాగానే ఉంటుందండి చెప్తానికి. తర్వాత మాకు అదే తెలియపరుస్తాం వద్దండి, తీసుకునే దాన్ని అమలు పరిస్తే మంచిదేనండి. తీసుకుని వర్క్ చేస్తే పర్లేదండి. ఓకే, అదే అండి సార్. చూసుకున్నట్లయితే వాలంటీర్ వ్యవస్థ అనేది ఉండటం మంచిది అంటారా, తీసేయడం మంచిది అంటారా? ఓకే, ఉన్న వాళ్ళని ఎట్టా ఉన్నారో అలా చేసుకుని అందరికి ఇస్తే అది మంచిది, ఆయనకే మేరు. ఓకే, లేదు నా వాళ్ళు ఎవరెవరు అని పరిశీలన చేసుకుంటే అది అంతే. ఓకే, అందుకే ఆయన చేసింది ఏంటంటే అందరికి మేలే చేశాడు. అందరికి మేలు అంటే ఆలీలని కాదు, చదువుకున్న వాడు ఉన్నాడు, పేదవాళ్ళు ఉన్నా వాళ్ళకి ఇచ్చేసాడు. ఇప్పుడు ఈయన ఏం చేస్తాడో మరి, ఈయన మారుతాం అంటే ఆయనకి ఇష్టమైన వాళ్ళు ఉంచుకుంటాడు, తీసేస్తాడు, ఇంకా అంతే. ఈయన ప్రభుత్వం వచ్చింది, ఓకే, ఆయన ప్రభుత్వం వచ్చింది కదా, ఆయన లెక్కలో పెట్టుకుంటాడు. ఓకే, ఏంటి అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఊరికి వాళ్ళ ప్రభుత్వాలు ఆధీనంలో ఉన్న వాళ్ళ పరిపాలన వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. అది ఎవరు ఏం కాదంటండి. ఓకే, అది చేయటానికి లేదు. ఇది నా ప్రభుత్వం నా ఇష్టం అంటాడు, దానికి ఎవరు సమాధానం చెప్తారు? ఎవరు చెప్పలేదు. ఆయనేమో అంతకుముందు ప్రభుత్వం ఏం చేసింది, పార్టీలు గీట్లు ఏం పెట్టుకోవాలా, ఏ పార్టీ నాకు అనవసరం, పేదవాడా కాదా దాన్ని ఎంక్వైరీ చేయడం, పేదవాడికి అందించేలా చేశాను. ఓకే సార్, ఎప్పుడు మారిద్దో ఎప్పుడు ఉంటుందో తెలియదు. ఓకే, ఆయన అంటున్నాడు, మేం కాదు. ఓకే, 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 ఆయన అంటున్నాడు మాకు భయం వేస్తుంది, ఎట్టా ఉంటుందా అని. ఆయనండి ఇవాళ వద్దా, ఇస్తే ఏమవుతానో నేను అనుకుని అన్ని నెరవేరుద్దాం అంటే ఎక్కువ పెంచాను అంటున్నాడు ఆయనే. మేడం గారు, చూసుకున్నట్లయితే ఈ వాలంటీర్ వ్యవస్థ ఉమ్మడి కూటమి కొత్త ప్రభుత్వం వచ్చాక అవసరం అంటారా, దీన్ని తీసేయడం బెస్ట్ అంటారా? వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తేనే బెస్ట్ అండి. ఎందుకంటే చదువులేని వాళ్ళు ఉంటారు, ఎంతోమంది వాటి గురించి తెలియని వాళ్ళు ఉంటారు. మరి ఇంతకుముందు ప్రభుత్వంలో మరి ఎంతో అంటే అన్నీ తెలియని కూడా తెలియపరిచి ఇది కావాలి అంటే వాళ్ళు మనకు తొందరగా రెస్పాండ్ అయ్యారు. మరి అలాంటి వ్యవస్థ ఉంటేనే బాగుంటుంది అనుకుంటున్నాను. చదువులేని వాళ్ళు ఎందుకంటే చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళకంటే వాలంటీర్ వ్యవస్థే కరెక్ట్ అనుకుంటున్నానండి. వాళ్ళకి ఇంతకుముందు మరి ప్రభుత్వం అనేది హామీ ఇచ్చింది కదండి, వాలంటీర్ వ్యవస్థ నేను శాలరీ పెంచుతాను, 10,000 ఇస్తాను అని చెప్పేసానని అన్నారు. మరి ఎంతోమంది ఆశ పెట్టుకుని ఉంటారు కాబట్టి, ఎందుకంటే అందులో చాలామంది పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళే ఉండరు. మరి వాళ్ళకి ఇస్తేనే కరెక్ట్. మరి వాళ్ళు ఎందుకంటే ఆ 10,000 శాలరీకే మరి వాళ్ళు ఇష్టపడి కూడా మరి ఓట్లేసి గెలిపించుకున్నారు కాబట్టి వాలంటీర్ వ్యవస్థ ఉంటేనే బాగుంటుంది, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి ఇస్తేనే బాగుంటుంది. సో ఈ వ్యవస్థ ఉండటం బెస్ట్ అంటారా, తీసేయడం బెస్ట్ అంటారా? ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది వాలంటీర్స్ అంటే ఒక ఆట ఆడుకున్నారండి జనాలతో, పూర్తి కాసే కాదు. ఐఏఎస్ ఆఫీసర్లాగా బిహేవ్ చేశారు వాళ్ళు. ఎక్కడ ఏది కొత్తది కనిపిస్తే అక్కడ అన్నీ ఆళ్ళే. ఇక ఆ ఓడిపోయిన కౌన్సిలర్ ఉంటాడు, ఆడు వీళ్ళు ఏకమైపోతారు, వెళ్ళిపోయి వసూలు చేసేయడం అంతే. ఇక పబ్లిక్గా చూస్తున్నాం, వాక్ స్వాతంత్రం లేదు మాకు. మెయిన్ అది క్లియర్గా మీతో చెప్పగలుగుతున్నాం. మీరు ఎక్కడ చూపించుకున్నా మాకు భయం లేదు. ఇక అంతకుముందు అయితే ఆరు తాలూకా 7 తాలూకా మాకెందుకులే అని చెప్పి భయపడ్డాం. అది ఏదో వాళ్ళ దవన వాళ్ళు కష్టపడుతున్నారు, మన పని మనం చేసుకుంటే వెళ్తాము, మంచి జరగాలని కోరుకుంటాం అందరికీను. ఇప్పుడు అందులో కొంతమంది నిజాయితీ పరులు ఉన్నారండి, అంతకుముందు దోపిడి దొంగలు ఉన్నారు, అటువంటి వాళ్ళు పక్కకి తెప్పించాలి. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసులు కూడా తినేస్తున్నారు, ఐపీఎస్ ఆఫీసులు కూడా తినేస్తున్నారు. ఇక్కడ మీతో మాట్లాడుతూ అక్కడికి వెళ్ళిపోతున్నాయి. అటు వాళ్ళే అంత చేసినప్పుడు వీళ్ళు ఎందుకు ఉంటారు, వీళ్ళు కూడా ఉంటారు. మంచిని ఉంచి చెడ్డది ఆడుకుంటాం అంతే. ఇక అంతకన్నా ఇంకా చేసే పని ఏమి లేదు. అన్ని పనులు అన్నీ చేయలేరు కదా.
చంద్రబాబు నాయుడు ఉన్నాడు అనుకోండి, అన్ని పనులు ఆయన చేయలేడు కదా, ఇంకో చేయలేడు కదా. అదే మరి వచ్చి మాట్లాడితే బాగుంటుంది, వెళ్ళిపోతూ మాట్లాడితే లాభం, వచ్చి మాట్లాడు. చూసుకున్నట్లయితే వాలంటీర్ వ్యవస్థ అనేది కావాలంటారా లేకపోతే అవసరం లేదంటారా? కావాలి. గత ప్రభుత్వాల్లో చూశారు కాబట్టి నిజంగా వాళ్ళు ఇచ్చే సేవలు ఉపయోగకరమేనంటారు. సో ఎలా ఉండబోతుంది సార్ ఈ యొక్క విధానం అంటే? బాగానే ఉంది, అంతకుమించి చెప్పింది ఏముంది. ప్రభుత్వం మారిన తర్వాత కొద్ది రోజులు పట్టాలి, ఏదన్నా మార్పు జరగాలి. చూసుకున్నట్లయితే వాలంటీర్ వ్యవస్థ అనేది ఉండటం మంచిది అంటారా, తీసేయడం మంచిది అంటారా? వాలంటీర్ మాత్రం మంచిదేనండి, అది తీసేయడం మాత్రం వేస్ట్. మరి ఇంటి దగ్గరికి ఏదైనా సేవలు చేయాలన్నా వాలంటీర్లే రావాలి, లేకపోతే మనం వెళ్ళి తిరగాలి. మనం ఒకవేళ ఇంట్లో లేకపోయినా వాళ్ళు 10 సార్లు ఫోన్ చేస్తారు, ఎన్నో చేస్తారు. కాబట్టి వాలంటీర్ వ్యవస్థ తీయటం వల్ల ఏంటంటే మరి మాకు నష్టమే. మరి ఎవరు ఏం చేస్తారు, క్యాష్ సర్టిఫికేట్ కావాలన్నా కానీ ఏదన్నా పథకాలు రావాలన్నా ఒకప్పుడు పథకాలు కానీ ఏది కానీ తెలిసేది కాదు. ఇప్పుడు మనకు వచ్చి ప్రతి పథకం వస్తుంది, ఇది పెట్టుకోవాలి ఇది పెట్టుకోకూడదు ఇవన్నీ అని. కాబట్టి వాలంటీర్ వ్యవస్థే మంచిదండి. మరి దాన్ని తీసేస్తున్నారంటే మరి రాజకీయంగా మరి ఏంటంటే మనకంటూ తెలియదు. ఏంటంటే ఎన్నో మాటలు మాట్లాడు సార్. ఒకప్పుడు ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ మంచి తీసేయండి వేస్ట్ అన్నారు, మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ మంచిది అంటున్నారు. ఏమండి గొప్ప డబ్బులున్న వాడికి వాలంటీర్ వ్యవస్థ అసలు తెలియదండి. పేదోడికే కానీ వాలంటీర్ వ్యవస్థ తెలుస్తుంది, గొప్పోడికి ఎప్పుడు తెలీదు. చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్ గారికి ఎవరికైనా తెలిసిద్దంటే ఎవరికి తెలియదు. వాలంటీర్ వ్యవస్థ అంటే లేనివాడికి మధ్యతరగతి కుటుంబాలకి కిందోళ్ళకే తెలిసింది కానీ దాని గురించి ఎవరికీ తెలియదు. అదే నా అభిప్రాయం. ఇప్పుడు మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ ఏదన్నా అన్నీ పెడుతున్నారు, ఎక్కడ తిరగాలి. ఒకప్పుడు నాదే తీసుకోండి, క్యాష్ సర్టిఫికేట్ గురించి కానీ ఇన్కమ్ కానీ తిరిగన్నా తాలూకా ఆఫీస్కి వెళ్ళాలంటే అప్పుడు ఏదన్నా అది అధికారులు ఏం చేసేవాళ్ళు, వెళ్ళిపోయేవారు, ఎప్పుడు వచ్చేవాళ్ళో తెలియదు, మధ్యలో వాళ్ళని డబ్బులు పెట్టుకొని ఇవన్నీ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే వచ్చిన కాడ నుంచి మనకి అమ్మటే. ఇప్పుడు మా అబ్బాయికి కాలేజీలో చదవాలన్నా ఏదన్నా పథకాలు రావాలన్నా వాలంటీర్ వ్యవస్థే మంచిది. దాన్ని తీశారంటే వేస్ట్ అండి, పనికిరానోడు ఇవన్నీ అంటారు తప్ప వాలంటీర్ వ్యవస్థ మాత్రం 100% మంచిదేనండి. ఈ వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు ప్రతిదీ మా ఇంటికి వచ్చేది. మా మదర్కి 70 years. ఇప్పుడు మేము మా మదర్ని తీసుకుని సచివాలయానికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది, చాలా కష్టం అవుతుంది. ఎవ్రీ మంత్ పెన్షన్ వచ్చే టైంకల్లా మేము ఒకళ్ళం మా మదర్కి కేటాయించాల్సి వస్తుంది. ప్లస్ ఇట్ ఈస్ గుడ్ టు హ్యావ్ వాలంటీర్ వ్యవస్థ ఇన్ ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్. దట్ విల్ బి నైస్. ఎందుకంటే ఇప్పుడు వ్యవస్థ లేదు, ఉన్న వ్యవస్థ అలవాటు చేశారు ఆల్రెడీ గవర్నమెంట్ ఒక 5 yearsకి. అలవాటు చేసినప్పుడు పీపుల్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తానని ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్, ప్రజెంట్గా ఉన్నటువంటి గవర్నమెంట్ మనకి ఒక అష్యూరెన్స్ ఇచ్చింది కనుక ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఎవ్రీ వన్ టు కంటిన్యూ ద సర్వీస్. అది కంటిన్యూ చేయాలి, చేస్తేనే ఇప్పుడు పెద్ద వయసులో ఉన్నటువంటి వాళ్ళైనా నడికారు వయసులో ఉన్నటువంటి వాళ్ళని హ్యాపీ ఫీల్ అవుతారు. ప్రతిసారి మనం ఎక్కడికి వెళ్తాం చెప్పండి. ఇప్పుడు వాళ్ళకి ఒక పర్సన్ అసైన్ అయ్యి ఇంట్లో వాళ్ళకి ఒక పర్సన్ అసైన్ అయ్యి వాళ్ళని తీసుకొని వెళ్ళి మళ్ళీ తీసుకొని రావడం ఇబ్బంది. ఇప్పుడు నడవగలిగే వాళ్ళు ఉంటారు, నడవగలేనటువంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మై మదర్ ఈజ్ అబౌట్ 70. సో వన్ డే నేను కంపల్సరీ ఏ విషయం కావాలన్నా నేను ఒకరిని 1 day కేటాయించాలి. 1 day కేటాయించాలంటే మరి నా ఇన్కమ్ పోయినట్టేగా. లోయర్ మిడిల్ క్లాస్ లెవెల్కి ఇది మాత్రం పెద్ద దెబ్బని చెప్పాలి, మైనస్ పాయింట్, లాస్ ఇది. కనుక ఈ గవర్నమెంట్ ఒకసారి పునరాలోచన చేసి మళ్ళీ వాలంటీర్ వ్యవస్థని రీషెడ్యూల్ చేసి అందరికీ సర్వీసెస్ డోర్ స్టెప్గా ప్రీవియస్ గవర్నమెంట్ ఇచ్చింది. దట్ ఈస్ గుడ్. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ పక్షపాతము, రాజకీయాలు వాళ్ళు వీళ్ళని మాట్లాడడం కరెక్ట్ కాదు. కానీ ఇప్పుడు ప్రజలు అనుకున్నారు, వీ షుడ్ రెస్పెక్ట్ దెమ్. బట్ వెరాజ్ వెన్ ఇట్ కమ్స్ టు ద సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూ డెఫినెట్గా మనకి 100 to 100% వాలంటీర్ వ్యవస్థ ఉండాలి. ఉంటేనే నెక్స్ట్ ఎలక్షన్కి ఎవరైనా సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇవాళ ఇప్పుడు జనాలు ఇబ్బంది పడిన తర్వాత ఇక గవర్నమెంట్లు ఎందుకండి, కష్టం కదా. కనుక వాలంటీర్ వ్యవస్థ పెట్టాలి. గవర్నమెంట్ దీని మీద పునరాలోచన చేసి ఒక సరైనటువంటి నిర్ణయంతో మంచి అవుట్కమ్తో బయటకు వచ్చడం చాలా మంచిది. ఇది నా ఒపీనియన్. ఎందుకంటే లోయర్ మిడిల్ మా ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇదే బాధపడుతున్నారు. సో ఐ రిక్వెస్ట్ గవర్నమెంట్ అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్సో ఈ మీడియా టు ఇంట్రడ్యూస్ వాలంటీర్ వ్యవస్థ అగైన్ విత్ అ బెటర్ అవుట్కమ్. వాలంటీర్ వ్యవస్థ నిజంగా కావాలంటారా, పక్కన పెడతాం మంచిదంటారా? ఈ రోజున ఏ ప్రభుత్వ ఉద్యోగి సరిగా పనిచేయట్లా. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంగతి నేను చెప్పేది, సరిగ్గా పనిచేయట్లేదు. కాబట్టి అందుకనే జగన్మోహన్ రెడ్డి ఎక్స్ సీఎం వాలంటీర్ వ్యవస్థను పెట్టి ప్రతిదీ ఇంటి దగ్గరికే అరేంజ్ చేశాడు. అది సూపరు. కానీ వీరు పక్కన పెట్టడం అనేది మటుకు వాళ్ళు
గవర్నమెంట్ ఫామ్ చేసే ముందర ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు? వాలంటీర్ వ్యవస్థనికి ఇంకా జీతం కూడా పెంచుతాం, తీయము అని చెప్పాడు. వాలంటీర్ వ్యవస్థను మటుకు కంటిన్యూ చేస్తే వాళ్ళ జీవితాలు బాగుంటాయి, స్టేట్ గవర్నమెంట్ బాగుంటుంది. సో నిజంగా ఉపయోగకరమే అంటారు? ఉపయోగకరమైనదే వాలంటీర్ వ్యవస్థ. ప్రతి 50 ఇళ్లకి ఒక వాలంటీర్ని అరేంజ్ చేశారు. ఇప్పుడు తిరిగే వాళ్ళు ఉంటారు, కాళ్ళు లేని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు చూడండి, వాళ్ళు కంపల్సరీగా ఇప్పుడు వెళ్ళాల్సిందేగా ప్రతిదీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.